బిగ్ బాస్ హౌస్ నుంచి ఒక న్యూస్ లీక్ అవుతూ ఉంది. బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి 5 కంటెస్టెంట్స్ ఒక టాస్క్ ఆడుతుండగా కళ్యాణ్ పడాల తలకి గాయమైందని, ఆయన ఇప్పుడు సేఫ్గానే ఉన్నాడు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బిగ్ బాస్ హౌస్ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంది. బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి 5 కంటెస్టెంట్స్ ఒక టాస్క్ ఆడుతున్న నేపథ్యంలో కళ్యాణ్ పడాలకి గాయమైందని, అతను ఇప్పుడు సేఫ్గానే ఉన్నారన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి ఈ వార్తల్ని నమ్మాలా? అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? నిప్పులేని పొగరాదు. బిగ్ బాస్ హౌస్లో ఏమీ జరగకుండా బయటికి ఇలాంటివి రావు. ఓకే, సరే, కళ్యాణ్ పడాలకి దెబ్బ ఎంత తగిలింది, ఏంటి, సివియర్గా ఉందా, ఇవన్నీ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు, కానీ దెబ్బ అయితే తగిలిందని చెప్పి వచ్చింది కదా. ఓకే, లీక్ అయితే అయ్యింది. అవును, ఇవన్నీ లీక్స్. బిగ్ బాస్ హౌస్లో జరిగినటువంటి కొన్ని ఎపిసోడ్స్ సందర్భంగా జరిగినటువంటి సంఘటనలు లీక్ అయ్యాయి. యాక్చువల్గా నేను కూడా వెయిట్ చేశాను, ఇది ప్రోమో రిలీజ్ చేస్తారేమో అని. ఈరోజు యాక్చువల్గా ఈరోజు కొన్ని ఈవెంట్స్ ఉంటాయి అనుకున్నారు. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ప్రమోషన్స్, డ్యాన్స్, ఇవన్నీ ఉంటాయి అనుకున్నారు. శనివారం రోజు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పెడుతున్నారు టాప్ 5 కంటెస్టెంట్లకి. సో ఆ క్రమంలో జనరల్గా బిఫోర్ డే రికార్డ్ చేస్తారు, ఎపిసోడ్ని బిఫోర్ డే రికార్డ్ చేస్తారు. రేపు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఇవన్నీ కూడా. ఓకే, అయితే మనకి లీక్ అయినటువంటి సమాచారం ఏంటంటే, ఈరోజు శ్రీనిధి హీరోయిన్, కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఆవిడ వచ్చారు. ఓకే, సెట్లో బిగ్ బాస్ హౌస్లోకి. ఆవిడ వచ్చిన సందర్భంగా కళ్ళు అడవోర్పుతోటి, అంటే సగం మూసినటువంటి కళ్ళతోటి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్తో ఆడతారు కదా, ఆ ఆటలో కళ్యాణ్ పడాలకి దెబ్బ తగిలింది అనేది. ఓకే, కళ్యాణ్ పడాలకి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే ఆయన తలకి కట్టు కట్టారు అని చెప్పేసి వస్తున్నటువంటి న్యూస్. ఓకే, అంటే తలకి దెబ్బ తగిలింది, తలకి దెబ్బ తగిలింది అని చెప్పి కట్టు కట్టారంటే స్వల్ప గాయాలని చెప్పి బిగ్ బాస్ హౌస్ నుంచి వస్తున్నటువంటి లీక్లు ఇవి. సరే, అతను శ్రీనిధి శెట్టి వెళ్ళిపోయిన తర్వాత ప్రదీప్ వచ్చాడు, యాంకర్ ప్రదీప్, యాంకర్ D2 యాంకర్ ప్రదీప్ వచ్చాడు. యాంకర్ ప్రదీప్ వచ్చి కొద్దిసేపు ఎంటర్టైన్ చేసేసి అతను వెళ్ళిపోతాడు. ఓకే, అతను వెళ్ళిపోయిన తర్వాత వస్తుంది, శ్రీముఖి వస్తుంది. శ్రీముఖి వచ్చి శ్రీముఖి ఎంటర్టైన్ చేస్తున్నటువంటి క్రమంలో ప్రదీప్ కూడా మళ్ళీ తిరిగి వస్తాడు. అప్పుడు సూట్ కేస్ గేమ్ ఏదో ఒకటి ఆడిస్తారు. ఆ సూట్ కేస్ గేమ్ ఆడిచ్చే దాంట్లో టాస్క్లో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ప్రదీప్ నిర్వహిస్తాడు. ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ టాప్ 5లో ఎవరెవరు ఎలా డ్యాన్స్ చేస్తారనేది రేపు మనం చూడొచ్చు. బహుశా వాళ్ళ ప్రోమో ఇంకా రిలీజ్ చేసినట్లేదు. ఈ డ్యాన్స్ ఇవన్నీ కూడా సాటర్డే బహుశా ఆ ఎలిమినేషన్కి కూడా బాటమ్ 3లో ఉండేటువంటి వాళ్ళని ఎలిమినేషన్కి కూడా ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని ఒక క్రైటీరియాగా తీసుకునేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. బట్ ఓవరాల్గా ఏంటంటే పబ్లిక్ ఓటింగ్, ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని బట్టి పబ్లిక్ ఓటింగ్ అనేది ఉంటుంది. మరి కొన్ని గంటల్లో ఓటింగ్ క్లోజ్ అయిపోతుంది. సో ఈ క్రమంలో పెద్ద ఎత్తున పిఆర్ టీమ్ అన్నామా అంటే కాదు, పిఆర్ మాఫియా ఎంటర్ అయిందంట బిగ్ బాస్లో. ఓకే, పిఆర్ మాఫియా. ఇంతకీ ఆ పిఆర్ మాఫియా ఏ కంటెస్టెంట్కి సపోర్ట్ చేయబోతుంది, ఏ కంటెస్టెంట్ని గెలిపించబోతుంది? ఇప్పుడు బలమైనటువంటి పిఆర్ మాఫియా తనుజాకి ఉంది అని చెప్పి రీసెంట్ వరకు వినిపించింది. అది దాన్ని పిఆర్ టీమ్ అన్నారు, కానీ ఇప్పుడు పిఆర్ మాఫియాగా మారిపోయిందంట. అది వాళ్ళు పోయేసి మీరు మిస్డ్ కాల్స్ ఇవ్వండి, హాట్స్టార్లో మిస్డ్ కాల్స్ ఇవ్వండి అని చెప్పి, ఎవరైతే ఎక్కువ మిస్డ్ కాల్స్ నెంబర్స్ ఇచ్చారు, వాళ్ళ నెంబర్స్ ఇచ్చారు. ఎవరెవరి తనుజాది, అలాగే డెమన్ పవన్ది, కళ్యాణ్ పడాలది, అలాగే ఇమానియల్ది, తర్వాత సంజనాది, వీళ్ళే కదా టాప్ 5 వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్స్ ఇచ్చి ఈ ఫోన్ నెంబర్స్కి మీరు మిస్డ్ కాల్స్ ఇవ్వండి, పైగా మిస్డ్ కాల్స్ మీరు దగ్గరుండి ఇప్పించండి అని చెప్పి చెబుతున్నారంట. దగ్గరుండి వాళ్ళు మిస్డ్ కాల్ ఇచ్చేంత వరకు వెయిట్ చేసి మీరు రండి అని చెప్తున్నారంట. ఈ మాఫియా ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? మాల్స్కి, కాలేజెస్కి. కాలేజెస్ స్టూడెంట్స్ ఎక్కువగా హాట్స్టార్ ఫోన్ నెంబర్స్ ఇష్యూ చేసింది కదా, హాట్స్టార్లోకి ఇస్తున్నారంట. సో అక్కడ వెళ్ళేసి ఈ పిఆర్ మాఫియా కాలేజ్ స్టూడెంట్స్ని ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా మిస్డ్ కాల్స్ని ఇప్పించేటువంటి క్యాంపెయిన్ చేస్తున్నారంట. మనం సాధారణంగా ఎన్నికల్లో చూస్తుంటాం. ఎన్నికల్లో ఇలాంటివన్నీ
మనం చూస్తుంటాం టాక్టిసెస్. అంతకన్నా ఎక్కువగా ఇక్కడ యూత్ని అట్రాక్ట్ చేసి జంజీ వ్యవహారం నడుస్తుంది. ఈ జంజీలను అట్రాక్ట్ చేసేదానికి ఇప్పుడు ఈ పిఆర్ టీములన్నీ కూడా ఈ ప్లేసెస్కి వెళ్ళేసి కాలేజెస్, మాల్స్, తర్వాత విలేజెస్ కూడా వెళ్తున్నారంట. ఎందుకంటే విలేజెస్ ఎక్కువ చూస్తున్నారు అని చెప్పి వాళ్ళ హాట్స్టార్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంట. జనరల్గా విలేజెస్లో సీరియల్స్ చూసే వాళ్ళందరూ కూడా ఈ బిగ్ బాస్ షోని చూస్తున్నారండి. సో అందుకే విలేజ్కి వెళ్ళి విలేజ్లో కూడా ఈ టీమ్స్ మీరు మిస్డ్ కాల్ ఇవ్వండి అని చెప్పి దగ్గరుండి మిస్డ్ కాల్ ఇప్పిస్తున్నారంట. సో దీంట్లో బలమైనటువంటి పిఆర్ మాఫియా కలిగి ఉంది తనూజ అని చెప్పి అంటున్నారు. కాకపోతే ఎంత బలవంత పెట్టినప్పటికీ కూడా తనూజకి మిస్డ్ కాల్ ఇవ్వడానికి, తనూజకి ఓటు ఇవ్వడానికి ఇష్టపడలేదండి చాలా మంది. దానికి కారణం ఏంది, ఆవిడని సీరియల్లోనేమో ఒక క్యారెక్టర్ ప్రకారం చూశారు. బిగ్ బాస్ హౌస్లో కూడా అదే నటనను చూపించింది, ఫెయిర్నెస్ లేదు, కన్నింగ్నెస్ ఎక్కువ చూపించింది. ప్లస్ ఈ ఎపిసోడ్ మొత్తం బిగ్ బాస్ ఎపిసోడ్ మొత్తం అన్ని వీక్స్లో కూడా ఆవిడ ఏడవడానికి సరిపోయింది. లాస్ట్ 2 వీక్స్లో మాత్రం ఏడవడం ఆపేసి ఎన్నుపోట్లు స్టార్ట్ చేసింది. ఇమానియల్కి ఎన్నుపోటు పడిసింది, ఇటు భరణికి ఎన్నుపోటు పడిసింది. సో కాబట్టి ఆవిడ కన్నింగ్. ఇప్పుడు లేటెస్ట్గా పడాల కళ్యాణ్ని చుట్టూ తిప్పుకుంటుంది. అతను కూడా ఎన్నుపోటు పడిసే అవకాశం ఉంది. టాప్ 2లో వాళ్ళిద్దరు ఉన్నారు ఇప్పుడు ఇది ఓటింగ్ ప్రకారం. ఇప్పుడు అతనికి ఎన్నుపోటు పడటానికి ఇప్పుడు రకరకాల జిమ్మికలు చేస్తుంది. కాబట్టి మేము ఆవిడకి ఓటేయము అని చెప్పి మొహానే చెప్తున్నారంట చాలా మంది. అదొకటి. రెండు ఏంటంటే ఈవిడ కర్ణాటక, సంజన కర్ణాటక. తెలుగు బిగ్ బాస్ లో కర్ణాటక వాళ్ళకి టైటిల్ ఇవ్వటం ఏంటి అనేటువంటిది ఒక ప్రచారం ఇప్పుడు తీసుకొచ్చారు. మరి నిజంగా టైటిల్ ఇవ్వడానికి వాళ్ళు అర్హులు కానప్పుడు మరి తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి వాళ్ళని తీసుకురావడం దీనికి రేటింగ్ కోసం. అల్టిమేట్ గా బిగ్ బాస్ హౌస్ కావాల్సింది ఏంది, బిగ్ బాస్ నిర్వాహకులు కావాల్సింది ఏంది, రేటింగ్. ఆ రేటింగ్ ని బేస్ చేసుకుని యాడ్స్ ఎక్కువ వస్తే డబ్బులు వస్తాయి. అంటే ఈ సోకాల్డ్ ఎవరైతే ఇప్పుడు ఆ అమ్మాయి కన్నడ అమ్మాయి, ఆ అమ్మాయి అసలు తెలుగు బిగ్ బాస్ సీజన్ గెలవడం ఏంటి అని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. వారు మరి ఆ అమ్మాయిని హౌస్లోకి తీసుకొచ్చిన మొదట్లో ఎందుకు అంగీకరించారు? మరి తీరా మనకి ఎలక్షన్ క్యాంపెయిన్లో అనేక అంశాలు ప్రచారంలోకి వస్తాయి. తీరా పోలింగ్ రోజుకి కులం, మతం, ప్రాంతం అన్ని జోరపడతాయి. సేమ్ ఇప్పుడు బిగ్ బాస్ షోలో కూడా అదే జరిగింది. టాప్ 5 వచ్చేసారు. ఇప్పుడు దాకా ఎంటర్టైన్ చేశారు చూసేవాళ్ళు. పిఆర్ టీమ్ ఎంటర్ అయింది. ఇప్పుడు పిఆర్ మాఫియా ఎంటర్ అయింది. పిఆర్ మాఫియా చేసే కసరత్ ఇదే. మనకి ఐపాక్ ఏం చేసింది 2019 ఎన్నికల్లో ఏపీలో చూసాం కదా. సేమ్ ఇది కూడా పిఆర్ మాఫియా కూడా ఇప్పుడు తనూజని డ్యామేజ్ చేయాలంటే పడాల కళ్యాణ్ టీం ఏం చేస్తుంది, తనూజని ఏదో రకంగా డ్యామేజ్ చేయాలి. ఏం డ్యామేజ్ చేస్తుంది, నాన్ లోకలు. సేమ్ ఇప్పుడు పడాల కళ్యాణ్ అతని గురించి ఏం చేస్తున్నారు, డ్యామేజ్. ఇతను అసలు మిలిటరీ కాదు, 5 సంవత్సరాలు పనిచేసి వచ్చేసాడు. ఇప్పుడు మిలిటరీతో అతనికి ఏం సంబంధం లేదు. డెమాన్ తోటి కూడా గెలవలేకపోయాడు, హడ్డిల్స్ దాటేది కూడా గెలవలేకపోయాడు. ఇతనేమి ఆర్మీ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇక ఇమానియల్ని డ్యామేజ్ చేయడానికి ఆల్రెడీ చాలా డ్యామేజ్ చేశారు. ఇమానియల్ క్రిస్టియను, ఇతనికి తమిళనాడు మూలాలు ఉన్నాయి. పుట్టడం అయితే తెలంగాణలో పుట్టాడు కానీ హైదరాబాద్లో, బట్ ఇతనికి తమిళ మూలాలు ఉన్నాయి అని చెప్పి రకరకాలుగా. ఇప్పుడు ఇతను వీళ్ళిద్దరు కలిసి ఇంకొకరిని డ్యామేజ్ చేసుకోవడమే కదా. నీకు సింపతి పోవాలి, నీ మీద సింపతి పోవాలంటే నీ గురించి నెగిటివ్ క్యాంపెయిన్ చేయాలి. ఏదో ఒక రకంగా ఏదో ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేయాలి. సో ఇప్పుడు గత 2 రోజుల నుంచి నెగిటివ్ క్యాంపెయిన్ జరుగుతుంది ఒకరి మీద ఒకళ్ళు. ఇప్పుడు సంజన అలాగే డెమాను. ఇప్పుడు డెమాను ఒక్కసారిగా నిన్నటి కంటే కూడా ఆయన టాప్ 3కి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు నిన్నేంటి టాప్ 4లో ఉన్నాడు. ఇప్పుడు T3కి వెళ్ళిపోయాడు అని అంటున్నారు. ఇమానియల్ 4వ ప్లేస్కి వచ్చాడు, సంజన 5వ ప్లేస్లో ఉందని చెప్తున్నారు. సో డెమాను రేపటికి ఇప్పుడు డెమాను తణుకు అంట, ఆంధ్రప్రదేశ్లో ఉండే తణుకు. ఇప్పుడు తణుకులో ఉండేటువంటి జంజీలందరూ కూడా ఇప్పుడు డీమాన్కి మిస్డ్ కాల్ ఇస్తున్నారంట. సో దాంతో డీమాన్ ఒక్కసారిగా మళ్ళీ నేను లేటెస్ట్గా ఏంటి 2nd ప్లేస్లో కూడా వస్తున్నాడు అని చెప్పి, అంత స్పీడ్గా ఉంది అతను ఓట్ పర్సంటేజ్ అని చెప్పి ఇంకొక టాక్ ఉంది. సో ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్. ఇప్పుడు మన ఎలక్షన్లో ఏ విధంగా అయితే క్యాంపెయిన్ చేస్తున్నాం, బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్స్ సంబంధించినటువంటి పిఆర్ మాఫియా అంటున్నాను నేను, టీం కూడా కాదు, మాఫియా. ఆ మాఫియా ఎంటర్ అయిన తర్వాత తనుజాని పడాలని డెమాన్ని ఇమానియల్ ఇట్లా వాళ్ళ టీమ్స్ ఒకరికొకరిని డ్యామేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకు నిజంగా మీరు చెప్తున్నట్లుగా ఈ సోకాల్డ్ పిఆర్ మాఫియా ఏదైతే ఉందో వారి కంటెస్టెంట్స్ని హీరోని చేసేందుకు మిగతా వాళ్ళని జీరో చేస్తున్నారు. అంటే మిగతా వాళ్ళని జీరో చేస్తేనే వీరు హీరో అవుతారా? ఇది కరెక్ట్ పాయింట్. ఇప్పుడు దాకా వాళ్ళకున్నట్టు పాజిటివ్ని ఎలివేట్ చేశారు, అయిపోయింది అది. ఆ గేమ్ అయిపోయింది. లాస్ట్కి వచ్చారు. ఇప్పుడు లాస్ట్కి వచ్చినప్పుడు ఏం చేయాలి? మ్యాక్సిమం పాజిటివ్స్ అన్నీ ఎలివేట్ చేశారు.
ఓట్లు వేశారు. తనుజ టాప్ లో ఉంది కదా మొన్నటిదాకా. మరి ఇప్పుడు సెకండ్ కి రావాలంటే ఆవిడ ఉన్న నెగిటివ్ పాయింట్స్ ని బయటికి తీస్తేనే కదా. ఇప్పుడు ఆ రోజున దివ్య ఎంత నెగిటివ్ గా మాట్లాడినా తనుజని పబ్లిక్ రిసీవ్ చేసుకోవాలా, కానీ ఇప్పుడు రిసీవ్ చేసుకుంటున్నారు కదా. ఓకే, ఎందుకు? నెగిటివ్ పాయింట్స్ ఎలివేట్ చేశారు పిఆర్ టీమ్, పిఆర్ మాఫియా. సో దాంతో తనుజ గ్రాఫ్ పడిపోయింది, డెమాండ్ గ్రాఫ్ పెరిగింది, కళ్యాణ్ గ్రాఫ్ ఇంకా పెరిగింది. ఆయన ఒక జవాను, భారత జవాను అనే యాంగిల్లో ఫోకస్ చేసేసారు. పైగా తనుజ తోటి చుట్టూ తిరుగుతున్నాడు, తనుజ పట్ల సింపతిగా ఉన్నాడు. తనుజ ఓటు ఇటు కన్వర్ట్ అయినాయి. తనుజ గెలిచిన మన పడాలా, కళ్యాణ్ గెలిచిన ఒకటే అనేటువంటి యాంగిల్లో, లోకల్ నాన్ లోకల్ యాంగిల్లో తీసుకొని, లోకల్ కదా కళ్యాణ్, పడాలా మనోడు కదా వేసేయండి. ఈ యాంగిల్ సామాజిక వర్గం ఏదో సామాజిక కాపు సామాజిక వర్గం, ఈవిడ గౌడ సామాజిక వర్గం, ఇవన్నీ కూడా ఎంటర్ అయినాయి. ఎంటర్ అయిన తర్వాత ప్రచారం చేసేవాళ్ళు కూడా ఏం చెప్తారు, అడుగు పోయి మనోడు వేసేయండి అని అంటారు. సో ఇదే నడుస్తుంది సోషల్ మీడియాలో. ఇంత కంపు ఎవరు చేయరు. ఏ బిగ్ బాస్ సీజన్ కి లేదంటారు ఇంత కంపు. నేను అదే చెప్తుంది, పిఆర్ టీమ్ అన్నాం, టీం కాదు మాఫియా ఎంటర్ అయింది. ఆ బిగ్ బాస్ హౌస్ లో ఉండే కంటెస్టెంట్లకి ఏం చేయాలన్నా అవకాశం లేదు. బయట ఉండే వాళ్ళే ఇదంతా చేసేది రచ్చరచ్చ, ఈ మొత్తం రచ్చరచ్చ చేసి పెట్టారు. ఈ రచ్చలో నుంచి ఫిరాలే టాప్ లో ఎవరు నిలుస్తారనేది ఎక్స్పెక్ట్ చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంది. టాప్ 2 లో మాత్రం తనుజ, కళ్యాణ్ అంటున్నారు. బట్ ఇప్పుడు అఫిషియల్ ఓటింగ్ కాదు అనేది ఒకటి వస్తుంది. మనం లాస్ట్ మినిట్ లో డెమాన్ వచ్చిన ఆశ్చర్యపోవచ్చు. తణుకు బ్యాచ్ అంతా వచ్చేసి మొత్తం వేసేయండి మనం గోదావరి జిల్లాలో అన్నారనుకో, అయిపోయా కథం లాస్ట్ మినిట్ లో. అంటే కొన్ని గంటల్లోనే టైం ఉంది కాబట్టి ఇది. కాకపోతే మనం ఇప్పుడు ఆయన కట్టడం, ఇది కళ్యాణ్ తలకు కట్టడం, దెబ్బ తగలటం, ఇవన్నీ మళ్ళీ సింపతి కూడా క్రియేట్ కావచ్చు. ఓకే, చెప్పలేం. కానీ ఈ రోజు ఓటింగ్ క్లోజ్ అయిన తర్వాత కదా వార్త బయటకు వచ్చేది. ఇప్పుడు మనం ఓటింగ్ బయట అఫీషియల్ గా వస్తుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళు బోల్డ్ మంది తీసుకెళ్లిపోతారు కదా. మనకి లీక్ ఇచ్చారు, మనకే కాదు కదా, మనలాంటి వాళ్ళు 90 మందికి ఇచ్చుంటారు ఈ పిఆర్ మాఫియా. ఓకే ఓకే. సో ఇవన్నీ స్ట్రాటజీ, సింపతి కోసం, వెరీ సింపుల్. కాబట్టి ఫైనల్ రిజల్ట్ రచ్చరచ్చే, డెఫినెట్ గా రచ్చ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.